హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కారం. ఈరోజు మనం వెజ్తో ఫిష్ సూప్ కర్రీని ఎలా తయారు చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుందండి. పిండిలో ఆ ముక్క తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం బనానాని పీల్ అంతా తీసుకొని ఇలా పీల్ని మంచిగా ఏం లేకుండా తీసుకొని నీట్గా పెట్టుకొని కడుక్కున్న తర్వాత దాన్ని కొంచెం ముందుకు కట్ చేసుకొని ఫిష్ షేప్ లాగా ఇలా క్రాస్గా కట్ చేసి తీసుకుందాము. పీల్ అంతా నీట్గా లేకుండా తీసుకొని ఆ తర్వాత వాటిని కట్ చేసుకుందాం. ఇలా ఒక 3 బనానాలు కూడా పీల్ తీసి పెట్టుకున్నాం. ఆ తర్వాత వీటిని కొంచెం క్రాస్ కట్ చేసుకొని ముందు పీస్ తీసేసుకొని ఆ తర్వాత వాటిని మిగతా ముక్కలన్నీ కూడా ఇట్లా క్రాస్ కట్ చేసి తీసుకుందాం. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పీసులు మొత్తం ఉడికిపోయి స్మాష్ అయిపోయింది. ఇట్లా షేప్ అనేది ఉండదు. అందువల్ల మనం అనేది పీస్ అనేది చాలా లావు ఉంటేనే ఉడికిన తర్వాత కూడా ఫిష్ సూప్ లాగానే ఫిష్ ముక్క తింటూ ఉంటే కూడా అంత లావు ఉంటేనే అది ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది. చూడటానికి కూడా మనం ఫిష్ తిన్నామా అన్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుంది కర్రీ. ఇలా ఇవన్నీ కట్ చేసిన తర్వాత నిమ్మకాయ ఉప్పేసిన వాటర్లో పెట్టి ఇడ్లీ పెట్టుకున్నాము బ్లాక్ కాకుండా ఉండటం కోసం. ఇలా అన్ని పీసులు కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీని మధ్యలో హోలు ఇలా చేసి పెట్టుకున్నాము. ఇలా అన్నిటి చేసి పక్క పెట్టుకున్నాం. అట్లా ఇలాంటి మీటర్ చూసుకున్నాం. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాము. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని చిన్న పీసుల్లా కట్ చేసుకొని కూడా వేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫిష్ కనుక ఎన్ని ఉల్లిపాయలు కోసుకుంటామో సేమ్ దీనికి కూడా ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు కోసుకున్నాము. ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ ఉంటే కర్రీ గ్రేవీ అనేది అంత చిక్కగా ఉంటుంది. దానికోసం మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకున్నాము. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నాం. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాము. పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం సేపు ఫ్రై చేద్దాం. ఆ తర్వాత పసుపు వేసుకున్నాము. మనం ముందుగా కట్ చేసుకునే పీసులు ఉన్నాయి కదా, వాటర్ని తీసి ఆ పీసుల్ని ఆయిల్లో వేసుకున్నాం. ఇలా అన్నీ వేసేసుకున్నాం. ముక్కలన్నిటిని కూడా వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా పట్టేటట్టుగా మంచిగా కలుపుకున్నాం. అన్ని పీసులు కూడా వేసుకున్నాము. పీస్ మాత్రం చాలా పిండి పదార్థం లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా తయారు చేసి చూడండి. మనం ఫ్రై కర్రీస్ తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా మాత్రం పులుసులో మాత్రం చాలా టేస్ట్ ఉంది కర్రీ. ఇలా కొద్దిసేపు ఫ్రై చేద్దాం. కొంచెం షేప్ చేంజ్ అయ్యి కొంచెం ఉడికినట్టు తెలుస్తుంది కదా మనకి. అలా అయ్యే వరకు కూడా ఉడికించుకుందాం. ఆ తర్వాత దీనికి సరిపడా కారం వేసుకున్నాము. పులుసు కూర కాడన కొంచెం కారం కూడా ఎక్కువనే పడుతుంది. ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. మనం పచ్చిమిర్చి వాడలేదు, ఓన్లీ కారంతోనే వేసుకున్నాం. ఆ తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాము. ఈవెన్గా పీసులకు పట్టే విధంగా కలుపుకున్నాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా జ్యూస్ తీసి పక్క పెట్టుకున్నాము. దీంట్లో ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాం. అదేవిధంగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నాము. ఇవన్నీ కూడా మసాలాలు కొంచెం వీటికి పట్టిన తర్వాత మనము జ్యూస్ చేసుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా పోసుకున్నాం. దీంట్లో జ్యూస్ కూడా చిక్కగా చేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది. మరీ లూజ్గా కాకుండా కొంచెం దగ్గర చిక్కగా చేసుకొని పోసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత ఫ్రై చూసుకున్నాం.
దాన్ని ఆవిరి బౌల్లో పోసుకుందాము. ఇంకా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాము. అయిపోయింది కర్రీ మొత్తం. దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాము. కర్రీ రెడీ. దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. పీస్ చూస్తే మనకు సేమ్ చికెన్ మన ఫిష్ సూప్ లాగానే ఉంటుందండి. అంత బాగుంటుంది కర్రీ. చూసేటోళ్ళు ఎవరు కూడా ఈ ఫిష్ అయితే కాదు అంటారు. అంత కర్రీ చూస్తుంటే తినముద్దయ్యి అంత బాగుంటుంది కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సంచిత వరల్డ్ ఛానల్. పీసు పట్టుకుంటేనే కూడా తెలుస్తుందండి ఫిష్ అయ్యేదాన్ని. అంత బాగుంది.